వస్తాడట చూడాలి. అందాల చందమామ అక్కడే దిగి వస్తాడు, గోరింట పూసింది కొమ్మ లేకుండా, అరచేత మొగ్గ తొడిగింది. మీరు కూడా ఆషాఢంలో ఇలాగే గోరింటాకు పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. ఇగో నాయనమ్మ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు చెప్పు. మంచి మొగుడు వస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యంట. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటిది? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే స్పెషల్ ఏంటో తెలుసా? ఆషాఢం వచ్చేసింది కదా. ఆషాఢం అంటేనే బోనాల పండగ, నెక్స్ట్ వచ్చేసి గుర్తొచ్చేది గోరింటాకు పండగ. మేమైతే ఆషాఢం కాబట్టి గోరింటాకు పెట్టుకోవాలని అయితే ఫ్యామిలీ అందరం వెయిటింగ్. అందుకోసం అయితే గోరింటాకు తీసుకెళ్దామని అయితే వచ్చేసా. ఈరోజు నా వీడియో వచ్చేసి మా ఇంట్లో గోరింటాకు పండుగ. నా ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీ అందరూ ఉంటారు ఇందులో కూడా. అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తమ్మలు, అక్కలు, చెల్లెలు అందరితో కలిసి అయితే వీడియో తీస్తున్నాను. మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఈ వీడియోలో అనేది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా కామెడీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అందరు ఉంటారు కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, కొంచెం కూడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, మరి వెళ్ళిపోదామా వీడియోలోకి. గోరింటాకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది, తెంపుకుందామని అయితే వెళ్తున్నాం. చూసేయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తా. మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇదన్నమాట అంతా. మా అత్త అయితే చాలా అంటే చాలా చెట్లు పెంచుతారు, మల్లె చెట్లు, ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మనకైతే గోరింటాకు కాబట్టి కావాల్సింది. ఇప్పుడే పర్మిషన్ అయితే తీసేసుకున్నా. గోరింటాకు కోసం అయితే వచ్చేసి చూడండి, అసలు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కాకపోతే ఏం చేసిరంటే నరికేసేది. ఈ చిన్న చిన్నవి కంచెమట అయితే ఉన్నాయి. ఇప్పుడు తెంపుకొని వెళ్ళి మంచిగా నూరుకొని గోరింటాకు పెట్టుకోవాలి. ఇంటికాడైతే చాలా అంటే చాలా మంది వెయిటింగ్ మన కోసం. ఎప్పుడు తీసుకెళ్తామా, ఎప్పుడు నూరుతామో, ఎప్పుడు పెట్టుకుంటామా అని అయితే వెయిటింగ్ వాళ్ళు. వీడియో అయితే మస్తు కామెడీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం మన ఫ్యామిలీ అన్నమాట. వీడియోని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇవైతే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, మామయ్య వాళ్ళు నరికేసిరట. ఇట్లా చిన్న చిన్నగా అయితేనే ఉంచారు. మస్తు బండుతుంది ఇది గోరింటాకు. అందుకే ఈడ్చుకొని అయితే వెళ్తున్నాం. ఇది దుయ్యాలంటే చాలా టైం పడుతుంది కదా. అక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరితో కలిసి దూచి మంచిగా నూరి అందరం పెట్టుకుంటాం. ఎట్లుంటుంది మా సందడి, మా గోరింటాకు పండుగ అంతా చూస్తూ ఉండండి. గోరింటాకు అయితే ఇరిచేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి మొత్తం చూసి మంచిగా నూరి పెట్టుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూడండి ఎంత గోరింటాకు కోసినామో. చాలా మంది ఉన్నారు కదా, సరిపోదో ఇది కూడా. బట్ ఓకే, ఎట్లుంటుందో చూడాలి. అయితే సాయిగాడు కూడా వచ్చిండు. వీడిని మీరు ఎక్కడైనా చూసారా? అష్టజమ్మ వీడియోలో ఉంటాడు వీడు, సాయిగాడు. ఇవాళ సండే కదా, ఏం వీడియో తీస్తున్నావు అక్క అంటే, ఇట్లా గోరింటాకు వీడియో తీస్తున్నదా అంటే, అయితే నేను కూడా వస్తా అక్క అని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మా ఇంటి దగ్గరనే ఉన్నాడు వీడు. చెప్పు, లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను గుర్తుపెట్టారా? ఏమే కావ్య, పొద్దుననంగా అన్నావు, ఎప్పుడు అనంగా పెడదామని ఎప్పుడు అనంగా వచ్చినవి నువ్వు. పొద్దుననంగా ఇప్పుడు వచ్చేది గోరింటాకు. ఇప్పుడే నాకు పని తీరింది, అందుకే ఇప్పుడే వచ్చిన. నాయన గోరింటాకు గురించి స్పెషల్. అంటే మీ అప్పుడు ఎట్లా ఇట్లే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసే వాళ్ళ ఎట్లా అని చెప్పు. అంటే ఒకదాని మీద గోరింటాకు వస్తే పెట్టుకునేదానివా? చెప్పు. అప్పుడు అన్ని అప్పుడు వీడియోలో కోడి
ఇవన్నీ నిజమే. ఎర్రమట్టి మరి కొండ పెంకు నిజమే. వేసి నూరు ఎందుకని అట్లా వేయాలి? చింతపండు మజ్జిగ అంటే ఇప్పుడు సల్ల పోసేది మజ్జిగ చింతపండు ఎన్ని వేసేది వేసి నూరుకునేది. ఎర్రగడ్డ ఎర్రగ పండుద్దని అవన్నీ వేసేది అప్పుడు. అసలు మాకు ఏడ దొరికేది ఎక్కడో ఉంటే పోయేది గుడికి అడిగి కోసుకొచ్చుకునేది దొంగతనంగా. దొంగతనంగా దొంగతనంగా ఇప్పుడు ఏడ మండేసినా నాటుకుంటుంది. అప్పుడు ఏడ నాటుకుంది కదా గుడికి అడిగి పోయి కోసుకొచ్చుకునేవాడు. ఇప్పుడు అది కొత్త కొత్త సిస్టాలమ్మా. ఇప్పుడు బడి పిల్లలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళు చేసుకుంటారు. ఏదంటే ఫోన్ నాయనమ్మ వేరు ఫోను మనకు నచ్చినట్టు పెడతాంగా అట్లా అంటారు. ఇప్పుడు వాళ్ళు గోరింటకు వస్తున్నారు. మరి పెళ్ళంటే ఏమంటే చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా తక్కువైందేమో అనుకున్నా, బట్ చాలా పోసుకొచ్చినాం. చూడండి బేషన్ నిండా అయింది, ఇంకా ఉంది. మెంబర్స్ కూడా చాలా మందే ఉన్నారు, అందరికి సరిపోతుంది. చూస్తూ ఉండండి వీడియోని. పెద్దమ్మ ఇప్పుడే వచ్చింది, మంచి చీర కట్టుకోండి. అమ్మ వీడియోలో మన తల్లెంటికి కనపడతాయి కనపడదు. చాలా బేషన్ అయితే కోసుకొచ్చిన. ఇప్పుడు ఇదంతా మంచిగా రొట్టెలేసి నూరాలి. ఇంకా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు, అవి కూడా చూపిస్తా. గోరింటాకు మంచిగా పండడానికి మా నాయనమ్మ చెప్తారు చిన్న చిన్న టిప్స్. ఇందా చెప్పింది కదా అట్లా. గోరింటాకు ఆషాఢం స్పెషల్ అని చెప్పు. ఆషాఢం స్పెషల్ గోరింటాకు పండుగ. మా అత్తయ్యలతో నాయనమ్మలతో పెద్దమ్మలతో మరదలతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది నాయనమ్మ అయితే. ఎప్పటికైద్దో చెప్పలేం, కానీ మొత్తం నాయనమ్మకే అప్పచెప్పినాం. ఎందుకంటే చెప్పు నాయనమ్మ, ఎందుకంటే నాయనమ్మ కొంచెం బలం ఎక్కువ, అలవాటు వాళ్ళకి. అంటే వాళ్ళు వెనకటోళ్ళు కదా, వాళ్ళకైతే రోట్లో దంచడం అలవాటు. చెప్పు నాయనమ్మ. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, గోరింటాకు, శనగగింజల పచ్చడి, ఫస్ట్ నేను పచ్చడి. అందుకే నీకు అప్పు చెప్పిన ఇవాళ డ్యూటీ. చూడండి ఇదంతా మన ఫ్యామిలీ. చూడండి పిన్ని, పెద్దమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పెద్దమ్మ. మమ్మీ, అత్త, ఇగో మా నాయనమ్మ, ఇది అత్త. అత్త సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తమ్ముడు తమ్ముడు అంత గోరింటాకు అయితే ఇంత వచ్చింది అన్నమాట. నూరితే చాలా గోరింటాకు కోసం, ఇక అందరికైతే ఇది సరిపోతుంది. చూడండి ఇవైతే ఇందులో గోరింటాకులు వేస్తారు, పెరుగు, చింతపండు, నిమ్మకాయ. ఎందుకంటే మంచిగా పండుతుంది అంట ఎర్రగా. అంతేనా? చెప్పండి ఎందుకు వేస్తారు నాయనమ్మా? అంతే, ఎర్రగా పండిద్ది. అంతేనా? అంతే, మంచిగా ఎర్రగా పడితే మంచి మామిడు ఎర్ర మామిడు వస్తాడు. ఎర్రగా పండితే మంచిగా అత్తయ్య చెప్పింది. చెప్పత్తయ్య సార్ చెప్తే ఏం కాదు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు. మంచి మొగుడు అంటే అంతుడు, ప్రేమ. చెప్పు బోలో. ప్రేమ కల్ల మొగుడు అంట. అంటే ఆషాఢ
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చేతికి చలవ చేస్తుంది, మంచిదని కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి ఇంటి ఆడపడుచులు వస్తారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక 4 రోజులు ఖాళీగా ఉంటారు కాబట్టి గోరింటాకు పెట్టుకుంటేనే వాళ్ళ చేతికి మంచిగా ఉంటుందని గోరింటాకు పెట్టుకుంటారు. అది గోరింటాకు పెట్టుకుంటే ఏదో తనం ఎక్కువ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆషాఢాలు 5 సార్లు పెట్టుకోవాలట గోరింటాకు. 5 సార్లు కొంటారు. ఇది మన ఫ్యామిలీ అన్నమాట. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనోళ్ళు అయితే అందరూ ఉపయోగాలు చెప్పారు కానీ నా వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే గోరింటాకు అయితే పెట్టుకోండి. ఆషాఢంలో కనీసం ఒక 5 టైమ్స్ అన్నా పెట్టుకోవాలంట గోరింటాకు. తప్పకుండా 5 సార్లు అయితే పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి. మాకులాగే మా ఫ్యామిలీ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటానో మీరు కూడా అలాగే. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంత గోరింటాకు అయితే నాయనమ్మ నూరింది, చాలా గ్రేట్ కదా. వెనకటోళ్ళు అంటేనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢంలో? ఆషాఢంలో ముత్తైదులు గోరింటాకు పెట్టుకుంటే మంచిగా ఎప్పుడు బాగుంటారని. అంతేనా? అవో ఇప్పుడు వచ్చి ఇంకొక మంచిగా ఉంటుందని ఆడవాళ్ళకి గోరింటాకు అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ. మొత్తం అయితే తీసేసింది చూడండి ఇంత గోరింటాకు. ఇది ఇంతమంది అందరం పెట్టుకోవాలి. మొత్తం మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. అత్తయ్య ఇదిగోండి. అవునా? నీ చేయి చూపి. నాయనమ్మ చేయి చూడండి ఎంత ఎర్రగా పండింది. ఇప్పుడు అందరు పెట్టుకోవాలి. అయితే వచ్చింది మన వాళ్ళందరూ చూడండి. పెద్దమ్మలు, మమ్మీ, నాయనమ్మలు, అత్తయ్యలు. నాయనమ్మలు ఎక్కువ ఉన్నారు. అయితే గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసినాం, చూసేయండి. చేశారుగా అత్తయ్య చూడండి మోడల్ లో పెట్టండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మా మమ్మీ ఇంకా మోడల్ గా పెడుతుంది. ఏం మోడల్ మమ్మీ ఇది? ఇది స్టార్ మోడల్. స్టార్ మోడల్. అత్తయ్య నీదే మోడల్? చందమామ. ఇవన్నీ చందమామ చుక్కలు. చూడండి అదేమంటారు అంట. శారదమ్మ ఏం పెడుతున్నావు? ఏవే గిన్నె తీసుకున్నాం మొత్తం. చూసుకుంటే బాగుంటుంది. ఇగో మా నాయనమ్మ పని చూడండి. ఇంకా పని బాగుంది. మోడల్ సూపర్ మోడల్. చూడండి అసలు ఎలా పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ కూడా ఇలానే చేసుకుంటారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. హాయ్ దోస్తులు, హాయ్ చెప్పండి అందరూ. మీరు కూడా ఇలాగే గోరింటాకు పెట్టుకోండి ఆషాఢంలో. సిటీలలో ఎవరు రెండేళ్ళకి అయిపోయింది. చూడండి నాయనమ్మ గా పెట్టుకో. నాయనమ్మ ఉండాలి. అసలు బస్సు భలే మాట్లాడతాము నాయనమ్మ. ఎవరిని వదిలిపెట్టట్లే కదా. నేనైతే ఎవరిని వదిలిపెట్టాను. గోరింటాలా పూస్తే మంచి మొగుడొస్తాడు. గన్నేరులా పూస్తే వస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యంట. అందాల చందమామ అతడే నీకొస్తాడు. గోరింటా పూసింది కొమ్మ లేకుండా సూపర్ సింగర్స్. జోడి, సూపర్ జోడి.
మామిడి సిగురెరుపు మంకెన పువ్వెరుపు మనులన్నిటిలో నా మాణిక్యం ఎరుపు మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మనులన్నిటిలో నా మాణిక్యం ఎరుపు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు మంచి మొగుడు వస్తాడు. ఎలా వస్తాడు? కలవాడు. కలర్ ఫేస్ కలవాడు వస్తాడు. నెక్స్ట్ అందాల చందమామ అతడే దిగి వస్తాడు. నువ్వు మధ్య మధ్యలో మాట్లాడుతాడు దిగి వస్తాడట, చూడాలి. అందాల చందమామ అతడే దిగి వస్తాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మనులన్నిటిలో నా మాణిక్యం ఎరుపు. గోరింటాకైతే పెట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంత మంది గోరింటాక్ ని ఇలా గోర్ల కట్టకుండా పెట్టుకుంటారు, ఎంత మందికి అట్లా ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే అట్లనే ఇష్టం. 2 చేతులు కూడా పెట్టేసుకున్నా. కడిగిన తర్వాత చూపిస్తా ఎంత ఎర్రగా బండింది అనేది. అత్తమ్మా చెప్పు. ఎర్రగా వండితే ఎర్రటి వీళ్ళు ఒక స్టైల్ పెట్టుకున్నారు, నేను ఒక స్టైల్ పెట్టుకున్నా, మమ్మీ ఒక స్టైల్, అందరూ మోడల్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. వీడియోని అయితే చూస్తుండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరింటాకు అయితే ఇలా పండింది, చాలా అంటే చాలా బాగా పండింది. అత్త చెప్తాను. ఆషాఢంలో 2వ రోజు మేము గోరింటాకు పెట్టుకున్నాము. ఇలాగే అందరూ పెట్టుకోవాలి. ఈ నెల మొత్తం 5 సార్లు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పక్క నువ్వు కూడా. అసలే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఆదివారం రోజు గోరింటాకు పెట్టుకుంటే మంచిది. ఆడపడుతులు ఆడపిల్లగాళ్ళని తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆ ఆషాఢంలో తీసుకొచ్చి గోరింటాకు నూరి పెట్టండి. ఆడపడుతులకి మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే అత్తమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, వదిన్లు, మరదళ్ళు అందరితో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. అసలు వీడియో మాత్రం చాలా బాగుంది అని అయితే నేను అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది ఎట్లుందనేది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆడపడుచులు అందరికీ అయితే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.